అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. అందరికీ హోలీ శుభాకాంక్షలండి. ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి కామదహనంగా పిలువబడుతుంది. అంటే హోలీ పండగ చేసుకోవటానికి ముందు రోజు కామదహనం చేస్తారన్నమాట. అసలు ఈ కామదహనం అంటే ఏంటి? అసలు ఎందుకు చేస్తారు? అసలు హోలీ అనే ఈ రంగుల పండుగ ఎందుకు జరిపించుకుంటారు? చాలామందికి తెలుసు అనుకోండి. అయినా తెలవని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనుకోండి, వినండి మరి. పైగానండి, ఇప్పుడు నేను చెప్తున్న ఈ కథ గనక హోలీ పండుగ రోజు చక్కగా విన్న వాళ్ళకి పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుందటండి. అందుకోసమని ప్రత్యేకించి చెప్తున్నాను అన్నమాట. తప్పనిసరిగా ఈ కథ మీరు వినండి. దానివల్ల ఆది దంపతుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుందన్నమాట. అసలు ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటామంటేనండి, హోలీ పండుగ అంటే ఏంటండి? రంగులు చల్లుకోవటం. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకోవటం, సంతోషాన్ని నింపుకోవటం అన్నమాట. అయితే అసలు ఇది ప్రారంభంలో అసలు పెళ్ళైన దంపతులు 16 రోజుల నాడు 16 రోజుల పండగని వసంతోత్సవం జరుపుకుంటారు చూడండి, అలా మొదలైందనమాట. కానీ తర్వాత రకరకాల రంగులు వచ్చేసి నీళ్ళలో కలుపుకోవడం, ఇష్టానుసారం చల్లేసుకోవడం అది జరుగుతూ ఉంటుందనుకోండి. కానీ ఒక్కటి చెప్తానండి, కెమికల్స్ లేని రంగులు మాత్రమే వాడుకోండి. దానివల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. లేకుంటే మాత్రం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆడుకోండి, కానీ కెమికల్ లేని కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. అయితే అసలు ఈ హోలీ పండుగ మనం ఎందుకు చేసుకుంటామంటేనండి, దక్షయజ్ఞంలో, అంటే పార్వతీదేవి యొక్క తండ్రి దక్షుడు అన్నమాట. ఆయన పరమేశ్వరుని పిలవకపోయినా కానీ పార్వతమ్మ రావటము, ఆ దక్షయజ్ఞంలో పాల్గొనటము. అయితే తండ్రి ఆమె భర్తని ఈనాతిహీనంగా మాట్లాడటం వల్ల, అంటే పరమేశ్వరుని అవమానపరచటం వల్ల ఆమె ఎంతో బాధ అనిపించి దేహత్యాగము చేస్తుంది సతీదేవిగా. తర్వాత ఆమె హిమవంతుని పుత్రిక పార్వతీదేవిగా పుడుతుందన్నమాట. అయితే దక్షయజ్ఞంలో సతీదేవి పోగొట్టుకున్నటువంటి పరమేశ్వరుడు అభియోగాన్ని తట్టుకోలేక ఎంతో బాధపడుతూ ధ్యానముద్రలోకి వెళ్ళిపోతాడనమాట. ఆయనకి మళ్ళీ వివాహం జరిపించాలని, పార్వతీ పరమేశ్వరుని మళ్ళీ ఒక్కటిగా చేయాలని చెప్పేసి దేవతలందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఆయన ధ్యానముద్ర విడవలేదు, ఆయన వినలేదనమాట. ఇక నాకు వివాహం వద్దు అనే మాట. కానీ అమ్మవారు ఊరుకుంటుందా? జగన్మాత, జగమేలు తల్లి, అమ్మ పేరే జగన్మాత కదా. మరి ఆదిదేవుడే పిత, తండ్రి అందరికీ. అప్పుడు పార్వతీదేవి దేవతలందరి మనవి ఆలకించి ధ్యానముద్రే పరమేశ్వరుని గురించి ఎంతో గొప్పగా తపస్సు చేసింది. ఆయనకి ఎంతో కూడా సేవ చేసింది. ఆయన చూడకపోయినా మాట్లాడకపోయినా కానీ ఆయన ఎంతో చక్కగా ఆమె సేవ చేసిందనమాట. అత్యంత సౌందర్యవతి అమ్మ జగన్మాత పార్వతీదేవి, ఎంతో చక్కని తల్లి. ఆ పరమేశ్వరుణ్ణి భక్తిగా కొలిచి ఆయన్ని భర్తగా పొందాలని చెప్పేసి చక్కగా పూజ చేసింది, మల్లెపూలతోటి ఆరాధన చేసింది. కడకి పరమేశ్వరుడు అనుగ్రహించడే. అప్పుడు దేవతలందరూ కూడా లాభం లేదు, మన్మధుడిని పరమేశ్వరుని మీదకి ప్రయోగించాలని చెప్పేసి అనుకున్నారు. మన్మధుడు ఎవరంటే మహావిష్ణువు యొక్క పుత్రుడు అనమాట, అత్యంత సౌందర్యవంతుడు. ఆయన భార్య ఎవరంటే రతీదేవి అన్నమాట. ప్రేమికులని, భార్యాభర్తల్ని కూడా రతీ మన్మధుడు, అంటే ఎవరైతే ప్రేమగా మరీ అన్యోన్యతగా ఉన్న వాళ్ళని రతీ మన్మధులతో పోలుస్తూ ఉంటారండి. అంత ఆదర్శంగా ఉంటారనమాట వాళ్ళిద్దరు కూడా. ఆయన యొక్క కన్ను ఎవరి మీద పడుతుందో వాళ్ళు ప్రేమానురాగాలతోటి, అంటే ప్రేమాతిశయంతో ఉంటారు అనేది అంటూ ఉంటారు. అందుకని ఆయన్ని మన్మధుడు అంటారనమాట. మన్మధుడు అంటే నా పేరులోనే ఉంది కదా, అందగాడు అని చెప్పేసి ఆయన అన్నాడనమాట. మరి రతి మన్మధులు అన్నారు, మరి పరమేశ్వరుడు కనుక మూడో కన్ను తెరిస్తే ఆయన భస్మైపోతాడు కదా. మరి పైగానేమో ఆయన కోపంగా ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు, కళ్ళు తెరిస్తే మరి భస్మమైపోతామేమో అని భయపడ్డారు వాళ్ళు. కానీ దేవతలందరూ ఏం కాదని చెప్తుంటే ఆయన మీద పూలబాణం వేశాడు అన్నమాట. వెంటనే కళ్ళు తెరిచేశాడు పరమేశ్వరుడు.
ధ్యానంలో ఉన్నాడు కదా, వెంటనే మూడో కన్ను తెరవటము, మన్మధుడు దగ్ధం కావటము జరిగిందనమాట. అది ఈ పాల్గొన మాసంలో వచ్చిన ఈ పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి తర్వాత అందరూ కూడా కామదహనం అని చెప్పేసి చేస్తూ ఉంటారనమాట. కోరికలు సమూలంగా నాశనం చేయటం అనేది, చెడుని నాశనం చేయటం అనేది ఉద్దేశం చొప్పున కామదహనం అనేది చేస్తూ ఉంటారనుకోండి. తర్వాత దేవతలందరూ రావటము, పార్వతీ పరమేశ్వరుని వివాహం చేసుకోమని చెప్పేసి అనటం జరిగిందనమాట. అయితే హిమవంతుని భార్య అయినటువంటి మేనకాదేవి పరమేశ్వరునికి తన కూతుర్ని ఇవ్వటం ఇష్టం లేదు. ఎవరైనా చక్కగా అందగాడు, ఐశ్వర్యవంతుడు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు, కానీ కూతుర్ని పేదవాళ్ళలాగా ఉన్నాడు, ఆయన దగ్గర అసలు ఏమీ లేదు, ఆయనకి ఇచ్చి చేయడానికి అంగీకరించలేదు. కానీ మహావిష్ణువు ఆయన్ని చక్కగా అలంకరణ చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడంతో ఆమె అంగీకరించటం జరిగింది. అత్యంత వైభవపేతంగా దేవతలందరి సమక్షాన పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహ మహోత్సవము బ్రహ్మాండంగా జరిగిందనమాట. ఆది దంపతుల కళ్యాణం. ఎందుకంటే తారకాసుర సంహారం చేయాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాలి అంటే ఆది దంపతులకు మళ్ళీ వివాహం జరగాలి. ఆదర్శ దంపతులు, ఆది దంపతులు అనే కదా వాళ్ళకి పేరు. దాంతో వాళ్ళ వివాహ మహోత్సవం జరిగిందనమాట. తరువాత 16 రోజుల పండగ నాడు ఆది దంపతులిద్దరు కూడా చక్కగా వసంతోత్సవాన్ని ఆడించారు. అందరూ కూడా వసంతోత్సవం చక్కగా జరిగింది. వసంతోత్సవం అంటే ఏంటి? నీళ్ళల్లో పసుపు, కుంకుమ, పూలు, పన్నీరు, అత్తరు చల్లి దంపతులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవటమే వసంతోత్సవం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. అయితే తర్వాత కూడా ఇంకా మానవులు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత 16 రోజుల పండుగ నాడు ఈ వసంతోత్సవం అనేది జరుగుతూ ఉంది. అసలు హోలీ అనేది కూడా ఫస్ట్లో అలాగే స్టార్ట్ అయింది. అంటే వసంతోత్సవం లాగా ముందుకు వరుసైన వాళ్ళు అలా సరదాగా చల్లుకోవటం మొదలైనటువంటి హోలీ పండగ తర్వాత రకరకాల కలర్స్ వచ్చేసినాయి. కొన్ని కెమికల్స్ కూడా కలిసిన కలర్స్ రావటము, కోడిగుడ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకోవటము, నీళ్లు పోసేసుకోవటం, ఇలా భయంకరంగా హోలీ ఆడుకోవటం మొదలుపెట్టారు. హోలీ అంటే అది కాదు కదా, ఒకళ్ళు ప్రేమ అనురాగాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు సరదాగా చల్లుకోవటమే హోలీ. కాబట్టి అందరూ కూడా చక్కగా హోలీ ఆడుకోండి. మరి సరదాగా సంతోషంగా ప్రతి ఇల్లు కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో పచ్చగా వెలిసెల్లాలని కోరుకుంటున్నానండి. ఈ కథ తప్పనిసరిగా హోలీ పండుగ రోజు వినాలన్నమాట. ఎందుకంటే ఆది దంపతులకు కళ్యాణం అయినటువంటి శుభవేళ, ఆది దంపతులిద్దరూ వసంతోత్సవం ఆడుకున్నటువంటి శుభవేళ, ఆది దంపతులిద్దరు కూడా ఒక్కటిగా నిలిచిన సర్వమంగళ కారణమైన రోజు అన్నమాట హోలీ పండుగ. కాబట్టి కథ మీరు వినేసి నలుగురికి కూడా షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే మంచి ఎప్పుడైనా సరే నలుగురికి చెప్పాలండి. అందుకని నలుగురికి షేర్ చేశారనుకుని నలుగురు ఈ కథ వింటారు, అందరికీ కూడా మంచి జరుగుతుందన్నమాట. మరి రతీదేవి అడిగింది, స్వామి మరి మా పరిస్థితి ఏమిటి అని. అప్పుడు పరమేశ్వరుడు, మాధవుడు ఇద్దరు కూడా ఆమెకి మాట ఇచ్చారు. ఆమెకు మాత్రమే అతను కనిపిస్తాడనమాట. అంటే ఆ దంపతులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటారని, సజీవుడైనట్టే అన్నమాట మన్మధుడు. అయితే ఈ కామదహనం జరిగినటువంటి ఈ రోజు అంటే పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం కూడా కాముణ్ణి దహనం చేయటం అనేది జరుగుతూ ఉందన్నమాట. అంటే చెడుని తొలగించటం అనేది ఉద్దేశం అన్నమాట. అది అందుకని కామదహనం అనేది చేస్తూ ఉంటారండి. అందరూ కూడా చక్కగా పండగ చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. కెమికల్స్ లేని కలర్స్ మాత్రమే వాడండి. సరదాగా సంతోషంగా జరగాల్సిన హోలీ కెమికల్స్ కలిసినటువంటి కలర్స్ కానీ యూజ్ చేయటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కలర్స్ జాగ్రత్తగా వాడుకొని చక్కగా అందరూ కూడా హోలీ పండగ జరుపుకోవాలని చెప్పేసి మనసారా అనుకుంటున్నానండి. సంతోషంగా సంబరంగా హోలీ పండగ ప్రతి ఇల్లు కూడా ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాలి. అందరికీ మరొక్క మారు హోలీ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగేనండి, ఇప్పుడు నేను చెప్పిన కథ ఎలా ఉందో నాకు తెలిసినంతవరకు చెప్పానండి. ఏమైనా పొరపాట్లు దొర్లితే
పెద్ద మనసుతో అందరూ కూడా క్షమించాలని మనసారా కోరుకుంటున్నానండి. మన ఛానల్ చూస్తూనే ఉండండి. నాకు తెలిసినంతలో మీకు ఇలా కొన్ని మంచి విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. జీవితమే ఒక రంగులమయము. అందరికీ హోలీ శుభాకాంక్షలు.